వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ సంచలన రికార్డ్. 45 రోజుల్లో 10 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ. ఆస్కార్ అవార్డ్స్ కు భారతీయ డాక్యుమెంటరీ టు కిల్ ఎ టైగర్. చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న. ఆడపిల్లల అభ్యున్నతికి తోడ్పడేలా నిర్ణయాలు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పీఎం నరేంద్ర మోడీ ఎక్స్లో పోస్ట్. అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్కు కీలక విజయం. నిక్కీ హేలీకి ఎదురుదెబ్బ. త్వరలోనే కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్. ఇక ఈజీగా ఫైల్ షేరింగ్. గల్ఫ్ లో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కి నిరాశ. కేవలం ఒకే దేశంలో ఫైటర్ మూవీ విడుదల. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. అయోధ్యకు వాహనాల రాకపై తాత్కాలిక నిషేధం. అసోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు. అయోధ్య బలరాముడి పేరు మార్పు. తెలంగాణ ఆర్టీసీ మరో సంచలన రికార్డును నమోదు చేసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకు సంక్రాంతి పండుగ రావడంతో మహిళల ప్రయాణాలు అధికమయ్యాయి. దీంతో 45 రోజుల్లోనే ఏకంగా 10 కోట్ల జీరో టికెట్ను జారీ చేసినట్లుగా ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ జీరో టికెట్లతో మహిళలకు ఏకంగా 550 కోట్ల రూపాయలు ఆదా అయినట్లుగా తెలుస్తుంది. ఆస్కార్ అవార్డుకు భారతీయ డాక్యుమెంటరీ టు కిల్ ఎ టైగర్ నామినేట్ అయింది. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 2024 ఆస్కార్ బరిలో టు కిల్ ఎ టైగర్ నిలిచింది. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మార్టిన్ స్కోర్సోస్ కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్, ఎమ్మా స్టోన్ నటించిన పూర్ థింగ్స్ ఉన్నాయి. టు కిల్ ఎ టైగర్, బోబీ వైన్, ది పీపుల్స్ ప్రెసిడెంట్, ది ఎటర్నల్ మెమరీ, 4 డాటర్, 20 డేస్ ఇన్ మారియల్ పోల్ వంటి ఇతర డాక్యుమెంటరీలతో పోటీ పడనుంది. ఇక మంగళవారం ఆస్కార్ నామినేషన్లకు జార్జీ బీర్, జాక్ వైట్ ప్రకటించారు. భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. టెన్నిస్ పురుషుల విభాగంలో నెంబర్ 1 ర్యాంకుకు చేరుకున్నాడు. 43 ఏళ్ల వయసులో బోపన్న ప్రపంచ నెంబర్ 1గా అవతరించి సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆస్ట్రేలియా ఓపెన్లో సెమీస్ చేరడం ద్వారా బోపన్న మొదటి ర్యాంకు చేరుకున్నారు. దీంతో టెన్నిస్ చరిత్రలో అత్యధిక వయసులో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. దీంతో గతంలో అమెరికాకు చెందిన రాజీవ్ రామ్ పేరు మీద ఉన్న ఈ రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. కేంద్ర ప్రభుత్వం ఆడపిల్ల అభ్యున్నతికి తోడ్పడేలా విధానపర నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. సమాజాన్ని మార్చే శక్తి ఆడపిల్లకు ఉంది. వారు నేర్చుకోవడానికి, ఎదగడానికి, తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయడానికి బీజేపీ అహర్నిశలు కృషి చేస్తుంది. ఆడపిల్ల తిరుగులేని స్ఫూర్తిదాయక విజయాలు చరిత్ర నిలిచిపోతున్నాయి. అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న వారి గమనం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆడపిల్ల దేశాన్ని, సమాజాన్ని మెరుగుపరిచే పౌరులు. వారిని రక్షించేందుకు 2015 నుంచి బేటీ బచావో, బేటీ పడావో అంటూ ఎన్నో వినూత్న పథకాలను తీసుకొచ్చామని ప్రధాని ఎక్స్లో రాసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల రేసులో అత్యంత కీలకమైన రిపబ్లికన్ ప్రైమరీ ఎలక్షన్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక విజయం సాధించారు. న్యూ హ్యాంప్షైర్ ప్రైమరీని ఆయన గెలిచారు. దీంతో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ ఖరారు చేసుకోవడానికి ఆయన చేరువయ్యారు. ఇక ఈ గెలుపుతో అధ్యక్షుడు జో బైడెన్తో సమానంగా ట్రంప్ నిలిచారు. అయితే రిపబ్లికన్ పార్టీలో ట్రంప్నకు ఏకైక పోటీదారుగా భావిస్తున్న నిక్కీ హేలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లుగా తెలుస్తుంది. నిక్కీ హేలీ రేస్ నుంచి తప్పుకునే స్థాయిలో ట్రంప్ విజయం సాధించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కౌంటింగ్ ఇంకా కొనసాగడంతో ఈ విషయంలో అస్పష్టత నెలకొంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి.
ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త ఫీచర్ను అందిస్తున్న ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. వాట్సాప్ పై ఫైల్ షేరింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సమీపంలోని వ్యక్తులతో సులభంగా ఫైల్స్ను షేర్ చేసుకోవచ్చు. యూజర్లు ఫైల్స్ను స్వీకరించవచ్చు లేదా పంపించవచ్చు. ఇందుకోసం పీపుల్ నియర్ బై అనే ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, సమీపంలోని వ్యక్తులు సురక్షితంగా ఫైల్స్ను షేర్ చేసుకోవచ్చని వాబిటో ఇన్ఫో రిపోర్టింగ్ పేర్కొంది. ఫైటర్ సినిమా విడుదలకు UAE సెన్సార్ బోర్డు అనుమతి క్లియరెన్స్ ఇవ్వని మిగతా గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డులు రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానున్న ఫైటర్ మూవీ బాలీవుడ్ స్టార్ నటులు హృతిక్ రోషన్, దీపికా పదుకొనె జంటగా తెరకెక్కిన మూవీ ఫైటర్ రేపటి నుంచి థియేటర్లో సందడి చేయబోతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. హృతిక్, దీపికా జోడిని తొలిసారిగా భారీ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంలో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ వచ్చింది. UAE మినహా గల్ఫ్ లో మరో దేశంలోనూ ఫైటర్ సినిమా విడుదల కావటం లేదు. భారీ యాక్షన్ తో రూపొందిన ఫైటర్ సినిమా విడుదలకు UAE సెన్సార్ అధికారులు PG-15 అనుమతి ఇచ్చారు. ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనె, అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఓబెరాయ్, అజీజ్ అమీర్ నాయకులతో పాటు పలువురు నటులు కీలక పాత్ర నటిస్తున్నారు. అయోధ్య రామ మందిరానికి భక్తుల తాకిడి ఉధృత స్థాయిలో కొనసాగుతుంది. మొదటి రోజు అంచనాలకు మించి రామభక్తుల ఆలయానికి పోటెత్తారు. అక్కడక్కడ చిన్నపాటి తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికి ఎలాంటి హాని జరగపోయినప్పటికీ ఆలయంలో మోహరించిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా అక్కడి పరిస్థితులు సవాలుగా మారాయి. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయోధ్యకు వెళ్లే వాహనాలను అధికారులు అడ్డుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యకు వచ్చే అన్ని వాహనాలను మరికొన్ని రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించారు. భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా ఇటీవల అస్సాంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, ప్రజలను రెచ్చగొట్టడం, పోలీసులపై దాడి వంటి అభియోగాలతో రాహుల్ గాంధీపై అస్సాంలో కేసు నమోదు చేశారు. అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడు కొలువుతీరిన సంగతి తెలిసిందే. గర్భగుడిలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి యావత్ దేశం పులకించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ కొలువైన బాలరాముడిని ఇప్పటి వరకు రామ్లల్లా అని పిలిచారు. ఇప్పుడు బాలరాముడి పేరును మార్చారు. ఇకపై రామ్లల్లాను బాలక్రామ్గా పిలువనున్నట్లుగా ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుతీరిన శ్రీరాముడి 5 ఏళ్ల పసిబాలుడని, అందుకే బాలక్రామ్ పేరు నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్రామ్ మందిర్గా పిలుస్తామని తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి.
తెలంగాణ ఆర్టీసీ సంచలన రికార్డ్ 45 రోజుల్లో 10 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ. ఆస్కార్ అవార్డ్స్ కు భారతీయ డాక్యుమెంటరీ టు కిల్ ఏ టైగర్. చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న. ఆడపిల్లల అభ్యున్నతికి తోడ్పడేలా నిర్ణయాలు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పీఎం నరేంద్ర మోడీ ఎక్స్లో పోస్ట్. అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్కు కీలక విజయం. నిక్కీ హేలీకి ఎదురుదెబ్బ. త్వరలోని కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ ఇక ఈజీగా ఫైల్ షేరింగ్. గల్ఫ్ లో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కి నిరాశ. కేవలం ఒకే దేశంలో ఫైటర్ మూవీ విడుదల. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. అయోధ్యకు వాహనాల రాకపై తాత్కాలిక నిషేధం. అసోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు. అయోధ్య బలరాముడి పేరు మార్పు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.